పాఠశాలకు చెందిన శ్రీరాముల సులోచన గారు, ప్రాథమిక పాఠశాలకు చెందిన నాగమణి గారు మరియు ప్రధానోపాధ్యాయులు ఉన్నత పాఠశాల కిషన్ రావు గారు మరియు ప్రాథమిక పాఠశాల ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అవుతుంది అసలు టీచర్ పోస్ట్ భర్తీ చేసేటువంటి కార్యక్రమం జరగలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే డిఎస్సి ద్వారా టీచర్ నియామకాలు జరిగిన తప్ప ఆ తదుపరి 10 సంవత్సరాల్లో స్కూళ్లలో ఖాళీలుగానే ఉండిపోతున్నాయి. ఎవరు కూడా టీచర్ల నియమం కొత్తగా చేయరు, డిఎస్సీలు రాలేదని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోగానే వారు మెగా డిఎస్సీని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎన్ని ఖాళీలు తెప్పించుకున్నారు. వీరంత తొందరలో కొత్తగా మన పాఠశాలలో ఖాళీలు ఉన్నటువంటి వాటికి ఉపాధ్యాయులు భర్తీ కూడా త్వరలో జరుగుతుందన్నమాట ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. చాలా సంవత్సరాలుగా స్కూళ్లలో ప్రమోషన్స్ లేవు. చాలా మంది ఇబ్బంది పడుతూ దృష్టిలో పెట్టుకుని బహుశా 2-3 రోజుల్లో దానికి కూడా ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి ప్రమోషన్ సంబంధించినటువంటి కార్యక్రమం కూడా రూపొందుతుంది. అందులో కూడా ప్రమోషన్ లో వెళ్లిపోయిన మిగతా వాళ్ళు కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఉపాధ్యాయులు కూడా ప్రోత్సహించే కార్యక్రమం కూడా ఆల్రెడీ వచ్చేసిందా, ప్రాసెస్ స్టార్ట్ అయిందా? ఆల్రెడీ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిందని చెప్తున్నారు. కాబట్టి రాబో రోజుల్లో ఈ ప్రాంతంలో ఎన్ని ఖాళీలున్నా వాటిని కూడా భర్తీ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఈరోజు గంట కొట్టేవాళ్ళు లేడు, గ్రామాల్లో బల్లో గంట కొట్టేవాళ్ళు లేరు, ఊడ్చే స్వీపర్ లేరని చెప్పని అనేక గ్రామాల నుంచి ఫిర్యాదు వెళ్తుంటే ఆ విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళినాం. ఆ అంశాలు కూడా ఒక నిర్ణయం తీసుకొని పూర్వం పద్ధతులు ఏ విధంగా తీసుకొచ్చి బ్రహ్మాండంగా నడిచిన ఆ విధంగా మరి చక్కటి కార్యక్రమాన్ని ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది నిర్ణయాలు చెప్పిన మాట ఈ సందర్భంగా నేను చెప్తూ, మరి అంబారిపేట గ్రామంలో స్కూళ్ల సంఖ్యను బట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీస్ గారు కానీ ఇతర పెద్దలు కానీ అడుగుతున్నటువంటి సందర్భం ఈ గ్రామంలో ఇంకా పాఠశాలలు మెరుగైన రీతిలో అభివృద్ధి చెందాలని తప్పనిసరిగా నేను మాటిస్తున్నా. ఈ అంబారిపేట హై స్కూల్లో ఏ అవసరం ఉన్నా చెప్పండి, ప్రైమరీ స్కూల్ హై స్కూల్లో అది నా బాధ్యతగా నేను తీర్చే బాధ్యత. ఈ మండలంలో కానీ నియోజకవర్గంలోనే అన్ని సమస్యలు ఏవి తీసుకొచ్చినా వాటిని ప్రాధాన్యత క్రమంలో చేస్తున్నా. ఈ రోజు మొదటి విడతగా ప్రభుత్వం ద్వారా ఏదైతే ఇక్కడ ప్రారంభం చేస్తున్నామో బడిబాట 6 నాడే ప్రారంభమైంది. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని 6వ తేదీనే ప్రారంభం చేసుకున్నాం. 12వ తారీఖు ఈ రోజు బళ్ళు ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడానికి ఈ రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న క్రమంలో నిన్ననే మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆయా శాసనసభ్యులు వెళ్ళండి, ఆయా మండలాల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభించండి, ఇతరులకు కొంచెం స్ఫూర్తిగా ఉంటుంది. ఒకవేళ ప్రైవేట్ పాఠశాల పోవాలనుకున్న వాళ్ళు ఆగి మన పాఠశాల రావడానికి అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఈ రోజే మొదటి రోజే ఇంతకుముందు మా బీసీ వెల్ఫేర్ ఆఫీస్ చరిత్రలో చారిత్రాత్మకం ఇదివరకు ఎప్పుడు కూడా ప్రారంభం నాడే నోట్స్ బుక్స్ కానీ లేదా స్కూల్ డ్రెస్ ఇచ్చినటువంటి చరిత్ర లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా మనకి ఇచ్చేటువంటి కార్యక్రమం. నేను విద్యార్థులకు ఒకటే సూచన చేస్తున్నా. ఇక్కడ హై స్కూల్లో 262 మంది ఉన్నారు, ప్రైమరీ స్కూల్లో 106 మంది ఉన్నారు. ఇంచుమించు 368 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. విద్యార్థులు ఈ వేదిక మీద ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. మీ వయస్సు తిరిగి మళ్ళీ మీకు రాదు. మా వయసు వల్ల మీ వయసు రమ్మంటే వస్తుందా? ఈ వయసులో మీరు చక్కగా విద్యలో రాణించి మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ దైనందిన జీవితాల్లో ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఈ రోజు ఇక్కడి నుంచే మీ ఆలోచన ప్రారంభం కావాలని చెప్తా ఉన్నా. ఈరోజు తల్లిదండ్రులు చాలా మంది మేము చదువుకోలేము, కానీ మా పిల్లలు మాలాగా చదువుకోకుండా ఉండొద్దని చెప్పి కష్టపడి కూలీ నాలి చేసుకుని వ్యవసాయం చేసుకునైనా ఎన్ని కష్టాలైనా మా పిల్లలు ఉన్నత చదువుకోవాలి, ఆంగ్ల మాధ్యమంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, ప్రపంచంలో ఏ దేశకు వెళ్ళినా మా బిడ్డకు మా కొడుకు చక్కటి ఉద్యోగం రావాలని చెప్పండి మీ తల్లిదండ్రులు మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చక్కగా చదువు రాణించాలి. పాఠశాలకు వచ్చినప్పుడు ఉపాధ్యాయులు చెప్పి చక్కగా విని ఇంటికి వెళ్ళిన తర్వాత నోట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకుని మళ్ళీ స్కూలుకు యథావిధిగా క్రమశిక్షణతో పోయేటువంటి ఆలోచనను ఈ రోజు నుంచి మీరు పెంపొందించుకోమని సందర్భంగా కోరుతూ 10వ తరగతి ప్రారంభమయ్యేటువంటి పిల్లలందరూ కూడా 10/10 బహుశా ఇక్కడ ఎంతమంది పిల్లలు 30-35 మంది ఉన్నారు. మీ 10వ తరగతి 50 మంది పిల్లలు ఎవరుతున్నారో మీరు అందరూ కూడా 10/10 సాధించి రాష్ట్రంలో అంబారిపేట మొదటి స్కూల్ గా పేరు తెచ్చే విధంగా మీరు పనిచేయాలని, దానికి ఏదైనా మౌలిక వసతులు కావాలంటే నేను ఇవ్వడానికి ప్రభుత్వం ద్వారా లేదంటే పర్సనల్ గా కూడా నా వంతు చేయుతనిస్తా. 10వ తరగతి పిల్లలకు నేను చెప్తా ఉన్నా, మీరు సెల్ ఫోన్ పక్కన పెట్టండి.
ఇంటికి వెళ్ళినాక అమ్మా నాన్న సీరియల్ చూస్తే మీరు మాకు చదువు పాడైతుంది, మీరు వేరే రూమ్ లో కూర్చొని టీవీ చూడరు కానీ మాకు ఇబ్బంది కావద్దని చెప్పి మీరు టీవీ కూడా చూడకుంటుంటే 50 మంది పిల్లల్లో 80% అంటే 35-40 మంది 10/10 కొట్టచ్చు. కొడతారా లేదా? 10వ తరగతి పిల్లలు ఎంతమంది చేతులు ఆడుతుంది? 10/10 సాధించాలి. ఎంతమ్మా? అందరు సాధిస్తారా? గుడ్. మీకు ఏ అందించడానికి స్కూల్ ప్రారంభంలోనే మరి వారి కృషి కూడా ఇందులో ఉందని ఉద్దేశించి వారిని కూడా మరి గౌరవ శాసనసభ్యులు ఆదిశీలన్న గారు వారిని అభినందించడం జరుగుతుంది. అదేవిధంగా